గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్ని విషయాల గురించి వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా శుభగ్రహమైనటువంటి గురువు జనవరి 1 నుండి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో అంటే మీ వ్యయస్థానంలో 12వ స్థానంలో సంచరిస్తాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు అంటే మీ రాశిలోనే. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత సింహరాశిలో అంటే మీ ధనస్థానంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరం మొదట్లో కేతువు ధనస్థానంలో సంచరిస్తాడండి. దాని వలన ఆర్థిక వ్యవహారాలలో కొంత అయోమయ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే డబ్బు విషయంలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతారు, లేదా ఆర్థిక వ్యవహారాలలో ఆర్థిక విషయాలలో డిలే అనేది ఉంటుందండి. నిర్లప్తత చూపటం జరగవచ్చు. రాహు ఏమో 8వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సర కాలంలో వారసత్వ ఆస్తికి సంబంధించినటువంటి పంపకాలు కనుక ఉన్నట్లయితే అయిన వారే కదా అని వారిపైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకోకుండా మీ వంతు మీరు కూడా డాక్యుమెంట్స్ని చెక్ చేయించుకోవటం మంచిది. ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసే విషయంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు. గురువు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మారతాడో, ధనస్థానంలోకి మారతాడో కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది. ఆదాయం అనేది పెరుగుతుంది, నిల్వ చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా శని భాగ్యస్థానంలో సంచరిస్తాడండి అంటే 9వ స్థానంలో. కాబట్టి ఉద్యోగ జీవితానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే మీ అదృష్టం మీకు తోడై మీరు చేసే పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అయితే గురువు ఈ సంవత్సరం స్టార్టింగ్లో జూన్ 2వ తారీఖు వరకు కూడా వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో అంటే మిథున రాశిలో సంచరించటం వల్ల ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయండి. జూన్ 2వ తారీఖు తర్వాత ఎప్పుడైతే గురువు 1వ స్థానంలోకి అడుగు పెడతాడో మీ వ్యక్తిగత పురోగతి పెరగటం, కీర్తి పెరగటం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 31వ తారీఖున గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతారో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కాబట్టి జూన్ 1వ తారీఖు వరకు ఖర్చుల విషయంలోనూ, వారసత్వ ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి విషయాలలో, మీరు ఎక్కడైనా డబ్బు తీసుకుని మళ్ళీ తిరిగి చెల్లించే విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రాహు 8వ స్థానంలో ఉన్నాడండి. కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో కానీ కొత్త ప్రదేశాలలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆహార నియమాలను పాటించటం కూడా ముఖ్యమేనండి. రాహు 8వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా అండి. ఇక వివాహ యోగం, సంతాన యోగం విషయానికి వస్తే గురువు 7వ స్థానం పైన గురువు యొక్క దృష్టి అనేది ఉండటం వల్ల అంటే గురువు జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో గురువు యొక్క 7వ దృష్టి అనేది 7వ ఇంటి పైన పడుతుంది. 7వ ఇల్లు అనేది భాగస్వామ్యానికి సంబంధించినది, వివాహానికి సంబంధించినది. కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే శని 9వ స్థానంలో ఉండి శని యొక్క 5వ దృష్టి అనేది సంతాన స్థానం పైన పడుతుంది, పుత్రస్థానం పైన పడుతుంది. దీనివలన సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే శని దృష్టి పడుతుంది కాబట్టి ప్రయత్నాలలో శ్రమ అవసరం అండి, నిదానంగా ఉంటుంది. అంటే వెంటనే ఎక్స్పెక్ట్ చేయవద్దు మీరు రిజల్ట్ అనేది.
సంతానయోగం ఉంది, కానీ శని వల్ల చాలా డిలే అవుతుంది. ఒక రకంగా మీ ఓపికకు పరీక్ష అని చెప్పవచ్చు. అలాగే మీ పిల్లల యొక్క చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి సంవత్సరంలో ఆరోగ్యపరంగా ముఖ్యంగా అష్టమ స్థాన సమస్యల కోసం రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనివారం నాడు కానీ రాహుకాలంలో కానీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించటం, దుర్గాదేవిని ఆరాధించటం మంచిదండి. రాహు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పైన కుట్రలు చేసేవారు ఎక్కువ అవుతారు. రహస్య విరోధులు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఏ పని మొదలు పెడుతున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా రహస్యంగా జాగ్రత్తగా చేసుకోవటం మంచిదండి. అంటే మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం మంచిది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఉదాహరణకు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, మీకు అవతల వారికి నచ్చారనుకోండి, మీలో మీరు మాట్లాడుకున్నారు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కన వారే మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ పైన రహస్యంగా కుట్రలు జరిపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైనటువంటి విషయాలను అందరికీ చాటింపు వేసుకోవటం మంచిది కాదు ఈ 2026 సంవత్సరంలో. ఎందుకంటే రాహుస్థానం అనేది అనుకూలంగా లేదు. అయితే శని 9వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ జీవితానికి అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. మీకు మీ అదృష్టం తోడై ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే జూన్ 2వ తారీఖు నుండి గురువు ఎప్పుడైతే వ్యయస్థానంలో నుండి బయటపడతాడో మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం, వ్యక్తిగత పురోగతికి నిర్ణయాత్మక శక్తి అనేది పెరగటం కానీ జరుగుతుంది. కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉంటాయండి. అయితే జూన్ 2వ తారీఖు వరకు అంత అనుకూలించట్లేదు. అలాగే ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు శాలరీ నెగోషియేషన్ చేసుకునేటప్పుడు అండి, అంటే మీ జీతం గురించి చర్చించుకునే సమయంలో గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే కేతు ధనస్థానంలో ఉన్నాడండి. కాబట్టి మీరు ఎంత అడగాలో మీరు నిర్ణయించుకోలేకపోవచ్చు, లేదా మీకు మాట్లాడడానికి అవకాశాలు రాకపోవచ్చు. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను ఒక్క ముక్కలో చెప్పాలంటే, శని భాగ్యస్థానంలో ఉండి 5వ స్థానం పైన దృష్టి పెడుతున్నాడు, అంటే సంతాన స్థానం పైన దృష్టి పెడుతున్నాడు. అదే 5వ స్థానం విద్యకు సంబంధించినది కూడా. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే చదువుకునేవారు ఉన్నారో వారి లక్ష్యాలపైన అధికమైనటువంటి శ్రద్ధ, నిలకడను కనబరుస్తారండి. అయితే వీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వెంటనే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవద్దండి. కష్టపడి చదివిన వారికి మాత్రమే శని విజయాన్ని ఇస్తాడు. అలాగే ఈ ఇయర్ స్టార్టింగ్లో గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క సానుకూల దృష్టి అనేది జూన్ 2వ తారీఖు వరకు ఉండదు. కాబట్టి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఇక్కడే హయ్యర్ స్టడీస్ చేసే ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్లయితే ఆ పనులు అనేవి నిదానంగానే సాగుతాయి, సాధారణ వేగంతోనే సాగుతాయి. రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, వారసత్వ విషయాల్లో కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కేతు ఏమో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ మాటలో కాస్త పదును అనేది పెరుగుతుందండి. ఆర్థిక విషయాల్లో కూడా అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం మీద జూన్ 2వ తారీఖు వరకు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులలో పెరుగుదల సూచిస్తుంది. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు చాలా బెటర్మెంట్ ఉంటుందండి ధన విషయంలో. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నుండి ఏడాది చివరి వరకు కూడా గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతాడో అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే 2026 స్టార్టింగ్ నుంచి కేతు ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా అయోమయ పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. రుణాలు ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ, ఎక్కడైనా బేరాలు ఆడేటప్పుడు కానీ, వ్యాపారస్తులు ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు కానీ గబుక్కున ఒక రేటు చెప్పబోయి ఇంకొక రేటు చెప్పే అవకాశాలు ఉంటాయి. అలా కూడా నష్టపరిచే అవకాశాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వారికి వారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కరెక్ట్గా తెలిస్తే నక్షత్రం, రాశి, లగ్నం బట్టి కాకుండా
మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని కనుక ధరిస్తే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం అనేది ఉంటుందండి, పర్సనల్ లగ్న కుండలి అంటారు. అందులో ఏ గ్రహం అయితే బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కనుక మీరు ధరించగలిగితే జీవితం అనేది కాస్త సుగమయం అవుతుంది. మీకు ఒరిజినల్ సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.